కానీ ఏంటి మోచేతి నీళ్ళు అంటే నాకు చాలా డెప్త్ అయిన అర్థం, ఎవరికి అర్థం చేసుకోవాలి కెపాసిటీ అంత ఉంటే అంత అర్థం అయ్యేలాగా కనిపిస్తుంది. తప్పకుండా నేను అనేది ఏంటంటే అది ఎవరికి తగలాలనో ఆ స్టిక్కర్ ఎవరికి అంటాలనో వాళ్ళకే అంటుంది రజనీకాంత్. వాళ్ళు ఏమంటే ఎవరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఎవరికి తగలాలి? మళ్ళీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు ఎందుకో మాట్లాడాలి కదా. ఏంది మేము ఏ నీళ్ళు తాగినవని అడగలేదు ఎందుకబ్బా? ప్రజలకు ఎందుకు చెప్పాల్సిన పని? డెఫినెట్గా ప్రజలకు కూడా తెలుసు. అంటే ఆనాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు నన్ను ఎలా సోపులాగా రుద్దుకున్నారో వాళ్ళకి తెలుసు. మళ్ళీ దీనిలో కూడా చాలా అర్థం తగులుతుంది. సోపులాగా అని అంటే మీరు ఆర్థిక పరమైన సహకారం ఇచ్చానన్నా మీ ఉద్దేశం? నన్ను అరిగిపోయిందాక ఎలా రుద్దుకున్నారో వాళ్ళకి తెలుసు రజనీకాంత్ గారు. వాళ్ళు చెప్పాలి. అది నోరెప్పితే నేను చెప్తా. అప్పుడు వాళ్ళు నోరెప్పట్లేదే. సో అప్పుడు బీఆర్ఎస్ సోపులాగా వాడుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా సోపులాగా వాడుతుందా? నో ఇది మనసిచ్చిన పార్టీ, ఇది మనసున్న పార్టీ. ఇది ఏంది సడన్గా ఈ 3 సంవత్సరాలు ఏమి అంత మనసు బారేసుకున్నారు కాంగ్రెస్ మీద? అంటే ఒరిజినల్గా మధ్యలో కొద్దిగా గ్యాప్, రాజశేఖర రెడ్డి గారి పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్గా మా ఫోర్ ఫాదర్స్ నుంచి కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ పార్టీ మేమంతా. తర్వాత స్థానిక పరిస్థితులను బట్టి 1-2 సార్లు అట్లా ఇట్లా ఉన్నా కూడా ఓవరాల్గా బ్లడ్లో ఉంది కాంగ్రెస్.